గురుగారు, సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వారికి ఏమన్నా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదంతో కూడుకున్నటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు 11 సమానంగా కనపడుతున్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఎవరిని అవమానించకూడదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తట్టుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వ్యక్తిలో దైవధ్యానం చేసుకుంటూ ఉండటం, అందరిలో గొప్పవాడిని చూస్తూ ఉండటం అనేది అలవాటు చేసుకోవటం మంచిది. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం అనేటటువంటిది దశమ స్థానం మే 14 వరకు ఉన్నది. వృత్తిపరమైనటువంటి ఉన్నతిని చూపించే అవకాశం ఇది. శ్రమ ఉన్నప్పటికీ కూడా పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ మే 14 తర్వాత దాదాపుగా సంవత్సరాంతం వరకు కూడా మనకు లాభస్థానంలో ఉండేటువంటి గురువు కాబట్టి అనేక రకాల గౌరవాలు, ప్రయోజనాలు, సంతోషాలు, సౌఖ్యాలు అన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నలుగురు లోపల గొప్పతనం, అన్నిటికన్నా గొప్పతనం ఏమిటి అంటే మనం వెళ్తుంటే ఇద్దరు మనకు నమస్కారం చేయగలిగిన విశేషమే గొప్పతనం అంటాం. అటువంటి గొప్పతనం, కీర్తి సంపాదించుకోవాల్సిన సమయం ఇది. అక్కడ ఉన్నది కాబట్టి వచ్చి తీరుతుందని అనుకోవటం మన వాళ్ళకున్న భ్రమ, అది కాదు. ఇటువంటి మంచి సందర్భం లోపల అది సాధించవలసినటువంటి సమయం ఇది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంత ప్రయత్నం చేస్తే ఇంత ఫలితం వస్తుంది. ఆ లాభంలో గురు సంచారాన్ని ఈ సింహరాశి వారు బాగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో కొద్ది రోజుల పాటు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య లోపల ఉండేటప్పుడు కొన్ని ఖర్చులకు అవకాశం ఉంటుంది. అది కూడా గౌరవమైన ఖర్చులు, మంచి ఖర్చులకు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా కీర్తి ప్రతిష్టలు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు సంబంధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. కానీ శని మాత్రం ఈ సంవత్సరం అంతా పరిపూర్ణంగా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థాన స్థితమైనటువంటి ఏ గ్రహమైనప్పటికీ కూడా, అది గోచారంలో ఉన్నా జాతకంలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా అది అనుకోని నష్టాలకు సంకేతమైనటువంటి రాశి. మనం పూర్వకర్మంలో ఎవరినో ఇబ్బందులు పెట్టి వస్తే ఆ గ్రహం అక్కడ సంచరిస్తుంటప్పుడు మనది ఆ కర్మ పూర్తి చేయడానికి వస్తుండేటటువంటి విధానం. కాబట్టి దాన్ని అధిగమించడం కోసం తప్పనిసరిగా తమ శరీరానికి సంబంధించినటువంటి లోపాలు తగ్గించుకోవడం, మనసుకు సంబంధించిన లోపాలు. ఎందుకంటే శరీర సంబంధంగా అనారోగ్యం వస్తుందని చెప్పడం బాహ్యంగా తేలిక, కానీ శరీరానికి ఒక అనారోగ్యం వస్తుంది. ముఖ్యంగా విసర్జక వ్యవస్థ అంటాం, ఎక్స్క్రేటరీ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అటువంటిది రాకుండా ఉండాలంటే అది ముందర ఎక్కడ ఏర్పడుతుంది? మనసుకు ఏర్పడుతుంది. ఆ మనసు లోపల ఉండేటటువంటి ఏ జడత్వమో, ఏ బద్ధకం ఉంటుందో ఆ బద్ధకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి చుట్టూ తిరగటం, దైవం చుట్టూ తిరగటం, పొద్దున్నే లేచి యోగా ప్రాణాయామాలు చక్కగా చేసుకుంటూ ఉండటం, వాకింగ్ చేయటం, అనేక రకాల ఆరోగ్య నియమాలు పాటించడం, జలాన్ని అధికంగా స్వీకరించడం, ఇటువంటి పనులు కనుక చేసేటట్టయితే ఈ అష్టమ శని ప్రభావాలు, ఏలినాటి శని ప్రభావాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా ఆ విషయం గుర్తుపెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి రాహువు కూడా ప్రస్తుతం మే 18 వరకు అష్టమ రాశిలో ఉన్నవాడు, తర్వాత సప్తమ రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల జరిగేటటువంటిది అంటే అష్టమం మంచిదే కాదు, సప్తమం కూడా అటువంటిదే. సప్తమం వల్ల ఏమవుతుందంటే సామాజిక భాగస్వామ్యాల వ్యవహారం లోపల అనవసరమైన వాళ్ళ పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారంటే అసలు ఏమి ఉపయోగపడరు. చివరికి వాళ్ళ చుట్టూ తిరిగి మన మనస్సు తిరుగుతుంది, మన శరీరము తిరుగుతుంది. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. పని లేని భాగస్వామ్యాలు అంటాం. అది బిజినెస్ పార్ట్నర్స్ అయినా, లైఫ్లోకి వచ్చేటువంటి కొత్త వ్యక్తులైనా కానీ ఏదో అనవసరమైన వ్యక్తుల పరిచయం ఉంటుంది. కాబట్టి పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఒకటికి 2 సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తమను పొగడగానే, తమ దగ్గర రాగానే వాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్పేసి ఈ రాశివారు అనుకోకుండా ఉండాల్సిన అవసరం ఈ సంవత్సరం అంతా ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి కేతుగ్రహ సంచారం కూడా ఈ సంవత్సరం సాధారణంగానే ఉంది. ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఉన్నవాడల్లా మే 18 తర్వాత జనవరి 1వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ 1వ స్థానంలో రావటం కూడా తమకు తాము ఎప్పటికీ ఏదో నిరాశ పడుతూ ఉండటం ఉంటుంది. కాబట్టి దాదాపుగా శని, రాహు, కేతు ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి లోపాలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉన్నాయి. గురుగ్రహం మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంటుంది. కాబట్టి ఆ గురు ప్రభావాన్ని స్వీకరించాలి. శని దోషాదులను, రాహు దోషాలను, కేతు దోషాలను అధిగమించడం కోసం దుర్గాదేవత ఆరాధన, గణపతి ఆరాధన, అదేవిధంగా శివారాధన బాగా చేసుకుంటూ ఉండటం, ప్రదక్షిణలు బాగా చేయటం, వాకింగ్ బాగా చేయటం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా పరిహరింపజేసుకునే అవకాశం ఉంటుంది.